నాదే బాబు. ఏనా పోతుని మీద కాలు పైకి ఎత్తుతున్నాడు కూడా ఉమ్మని పెడుతున్నాడుగా. అది నాదేగా ఎండింగ్ సీన్. ఓహో ఎండింగ్ లో వెండింగ్ అనబడదు చివర్లో రన్నింగేగా. అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అత్తతో హాస్యాలు. హాస్యం లేదు అవునో లేదు కదా అమ్మాయి. వస్తుంది నాయన తమరు వచ్చారని సింగారించుకుంటారు. సింగారించుకుంటుందా షూటింగ్ కావాలంటే. అదేంటి బాబు అని అంటారు. తమరు వస్తున్నారు అంటే షూటింగ్లకు మీటింగ్లకు పంపిస్తానా? పంపించాలి మరి పిలిపించు. అన్నీ నా సుబ్బారావు గారు అని వచ్చే రీతిలో కలవరిస్తుంది కదే. ఇదిగోనమ్మా వచ్చాడు నా వరాల ఏంటి కుప్ప అన్నావు అప్పు కోసం. అప్పు కోసం అయితే నైస్ గా తప్పుకుంటారా ఏంటి? గొప్పగా తగిలించుకోవడానికి తగినంత అయితే ఉండదు. ఏం చెప్పమంటారు? వేస్ట్ మాటలు ఏం చెప్పదు. అమ్మాయి మిమ్మల్ని మేజవాడికి వచ్చిందో చూసింది. ఎదురు నుంచా వెనక నుంచా? ఏమనైనా చూసింది అమ్మాయి కదా. అట్ట కాదులే వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు. కొండని సొట్టు పట్టినట్టు. ఎదురు నుంచి అయితే చూడగానే కళలో పడుతుంది. ఏంటి నాయన చూడగానే కళలో పడి కనబట్ల రంగనాయకులు సంపంగనామాలే. ఆ నామాల తేలిక తీసేయగల తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా 100కి 100 పోలించారు. నీ చలాపరి మాట ఎలా ఉండా? ఈ పొద్దు మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మాత్రం ఒకటే కలవరంతో మంచంలో ఎగిరెగిరి పడుతుంది. అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడుతుంది బాబు. తప్ప మంచం కింద ఎవడైనా ఉన్నాడేమో చూడు. అదే కాదు మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నీరు కూడా మానేసి. అజీర్తి కాదు ఆయాసం కాదు. చూస్తే చిల్లర కొట్టలు కంగారు పడతారే అలా పడుతుంది. అదే పోలీసులు చూసి ఫారం కూడా భయపడ్డాడు. అలాగే మున్సిపాలిటీ ఆఫీసులు చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డట్టు. అసలు నేను ఇల్లు బయలుదేరిన చాలా మంచిది. ఏం జరిగింది? టైగర్ లేదు టైగర్. అమ్మి టైగర్ అంటే ఏమిటి? అత్తమ్మగారు మీకు ఇంగ్లీషు రాదా? రాకేనాయన రొచ్చు చెప్పు. బట్టదలానికి ఎందుకురా బర్మాస్ ఉంటారు. ఈ మొండకెందుకో ఇంగ్లీష్. సింగుడకెందుకురా పత్తి పేరు ఉన్నట్టు సుబ్బారావు గారికి ఎందుకో మాతో సరసాలు. అంటే లత్తప్ప కుక్క. నేను అలా అనుకోవాలి. సునకం సుబ్బారావు గారు అనుకున్నా. అసలు కుక్క మాట దిక్కు ఇక్కడ నేను నిద్రలేస్తూ మా బోడి ముఖం చూసా. అమ్మతోడు దాని ముఖం చూస్తే ఎదురు వెళ్ళి పడ్డట్టే ఏదో లాభం తెలియదు అనమాట. మీరు ఏ ముఖం చూసినా ఈ ప్రతి మా అమ్మాయి మాత్రం ఎవరితో మంచి ముఖమే చూసింది. లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా? ఏ ముఖం ఎందుకు తప్ప సిరిగల్ల ముఖం చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే ఎవరిది బాబు? నీదేలా తప్ప. ఓ శని ఇరుగు తగలబడగదే. అందుకే సకాలంలో కురవచ్చిన వర్షాలు కురవకుండా మానుకున్నాయి. ఇలా తప్ప నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా బొట్టైన తోడుని గట్టి మొత్తైనవి. ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్లాంటి దానివి. తమరు మాత్రం ఏం తక్కువ మన భారతదేశానికి పొల్లగొట్టలు. నిజమేనంట. అయినా తమకేం తక్కువ? ఎరుపు తక్కువ, ఎత్తు తక్కువ, అందం తక్కువ, మందం తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ. ఇలా తప్ప ఇవన్నీ మనకు ఉంటేనే అంటున్నావా లేకపోతే మీ అలవాటు ప్రకారం? అదేంటి పాప అలా అంటారు? పెద్ద ముండను పిడేలు నా అబద్ధం ఆడగలనా? చూడండి మీ ఎండము చందము నీ భంగ్యము నువ్వు నాశనం కాదు. బందర బస్ స్టాండ్ అని తెలిపి చేసావే. నేను వచ్చింది నీ భంగ్యము చూడటానిక అమ్మాయి బామాఖానా చూడటానిక. పిలిపించి అమ్మాయిని కడుపు మాట ఎవరం ఏదో మనిషిని అర్థం చేసుకోరు. వేడి దగ్గర నీ బాబు అన్నీ బాబు గారు వచ్చి ఇంతసేపు అయినా లోనికి రమ్మని రేపే ఇన్ని నాళ్ళకు వచ్చాడని కోపమాయ ఏంటి? ఆయనకేం ఖైనా రంగనాయకి ఇంటికి పోవడానికి రూపమనగా మన్మధుడు, శర్మం మన్నాల తప్ప భాగ్యమునగా కుబేరుడు, దానమునకు కర్ణుడమ్మా. మా తాతగారు ఏనాడో ధర్మం చేసాడు. పొట్లో నిలవన్న పంచలు టీవీకి రారాజమ్మ. కాకపోతే మడుగులో దూరాడు. ఆయన మన కొంపలో దూరాడమ్మా. ఆ నడక చూడలే అచ్చం అత్తరమ్మే సత్తారు సాహెబ్ నడకే తల్లి. ఆ రంగు చూడమ్మా ఇస్పేటాసు. అమ్మో అమ్మో ఎటు మొక్కుతుందేనా ఈ త్రాసు. ఎటు మొక్కితే ఈ ముండకేమి లాసు. అన్ని వీడేదో లాసు అన్నాడు. తేడా క్లోజ్ అయిపోయి నాసి రకం లాగుంది. నాసు రకం అయితే గుంజుకొని నంచుకోవు మధ్యగా మామిడికాయ ముక్కలాగా అమ్మ. సరే కానీ బాబు రంగనాయకి ఇంటికి వెళ్ళకండి అమ్మాయి బాధపడుతుంది. నేను ఆనందాల తప్ప ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ ఈడ్చుకెళ్తే కాలు బట్టే చేయబట్టి ఈ కాదులే కన్నవ బట్టి 4, 5, 6, 7 సార్లు శాంపిల్కి వెళ్ళంటే 7 సార్లు వెళ్ళా. ఇంకా శాంపిల్ గానే ఉంది. సున్నా కలిపితే కదా లతప్ప పట్టింపు. సున్నా కలుపు లేకపోయారు పట్టింపు లేకుండా పోయింది. లతప్ప సున్నా కలిపితే నేను చూడగలిగేవాడిని.
ఏనాడు రొత్తు అయిపోయి పెద్దల్లో కలిసి సత్యనాలు పెట్టేవాడు కూడా ఇసుక పుట్టేది. నాకు జలవ కడుగుతా దాని ఇంటికి వెళ్తాం తప్పంటావా? తప్పున్నారా? తమరెక్కడ, తమ దర్జా ఎక్కడ, రాలుగై ముండ రంగనాయక ఎక్కడ? మీలాంటి వాళ్ళు అలాంటి దానికి గుమ్ము తొక్కవచ్చునా అని. లతప్ప ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే కాండ్రించి చేకరించి బాబు ఆపుకొని సర్దుకొని సరిపడి మొత్తలాగా మింగండి. ఏమైనా ఎంత వచ్చింది? మీకెప్పుడు రాదా? రాదు బాబు. శాంపిల్గా కూడా రాదా? వచ్చిన వారగానికి అంతో ఇంతో వస్తుంది కానీ మీలా వరద కొడుతున్న ఒండ్రులా మాత్రం ఇంత రాదు. ఇంకేం వస్తుంది? ముండగా తడారిపోయింది. చక్కగా సెలవిచ్చారు నాయన. మీలాంటి వాళ్ళు మొత్తం మడారిపోయి మా కొంపల దూరంగా లేదు, మాకు తడారిపోతే తప్పే ఉంది. సరిగాని బాబు మాకు అదే ఉందా? తిక్క కాదు బాబు. ఓహో తీట. తిక్కా కాదు తీట కాదు. ఇలా దగ్గర రండి. వద్దులే, అమ్మాయి చూస్తే నీకోసం వచ్చాను అనుకుంటారు. ఇక్కడే ఉంటా. ఫోన్లో చెప్పి నాకేం తెలియదు నాయన. పొయ్యి వదుకునే గొట్టలు చెప్పి చెప్తాను. ఎక్కడ చెప్పి నాకు అర్థం అయ్యేటట్టు చెప్పు. అదే బాబు గారు వ్యాపారం. ఏది వ్యాపారం? ఏది ఉండమా వ్యాపారం? ఏని అమ్మ కడుపు మాట ఎవరం తెలియదు. అయ్యో మీకు అర్థం కాలేదు నాయన. మా లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకున్న బ్రోకర్ ఉండా కొడుకులు బిల్డింగుల మీద బిల్డింగులు కట్టించారు. అయినా సంగతి మనకు ఎందుకులే బాబు. అదే బాబు నల్లబద్దు వ్యాపారం. అది స్మగుల్ వ్యాపారం. వాళ్ళు ఇంటే బాగా అడుగుతారు. ఇకపోతే 7 కడ్డీలు వెనకనే ఎడతారు. విషయం తెలియదే. నల్లమంది అడిగారు మనకు లేదు. మన అత్తారు కొంచెం అవసరమా అని వెళ్ళగంటారే. పూటకు తులం ఉన్నారు కానీ పూర్తిగా పడుతుంది. ఓ అబ్బో ఇది గజమన్నారా? పన్నా పెద్దని బడాయి కన్నారు కానీ భర్త చిన్నతని మాత్రం బయటపడరు. సరే ఈ రేట్లు జాగ్రత్త చేసి తెల్లవారుతాను ఎల్లి మార్నింగ్ మంచులో పెట్టి తాటికాయంతో శుద్ధంపుతా. సారా సైజు పెంచిన. ఎవరు సైజు పెంచితే నా సంచి పట్టొద్దు. ఎట్టా తింటా? ఎలా ఏమిటి ఆయన? అల్లుడు గారి పేరు చెప్పుకుని నైస్గా ఐస్ క్రీమ్ లాగా అరచేతులు వేసుకుని జంతువులు తిన్నట్టు. స్పూను లేవా? స్పూన్లా అయితే మా ఇంట అన్ని శాస్త్రలేనన్నమాట. దానికి ఏమి కరవని ఆయన పెద్ద పెద్ద పేటలు కూడా వాటిని తీయద్దులే. సరే మీ దగ్గర సిగ్గుమారింది. నేను వచ్చింది ఇప్పుడే కానీ నీ భాష నాకు వంట పట్టదు. నీ సామెతలు అయితే సంకలు తట్టారు. ఆ మాత్రం అర్థం కావాలా? సిగ్గుమారిందంటే చుట్టపేక ఏం నేను చుట్టలు కాలుస్తా. పెద్దగారు ఒక అమ్మాయి బాధపడుతుంది. అయినా మానుకోరాదు చూడు. ఆ చూడ ముచ్చడైన పెదాల పైన ఆ మచ్చలేమిటి? ఎక్కడో కాని రాని చోట మాకు ఒక మచ్చ ఉంటేనే మీరు నచ్చకున్నారే. మీకు ఒంటి నిండా మచ్చలు కదా నాయన. మీ మచ్చల సంగతి చెప్పండి. ఓ సరే నాగమ్మా, మాకు ఒంటి నిండా ఎన్ని మచ్చలుంటే ఇంటి దగ్గర ఇనపెట్టిన లచ్చలు ఉన్నట్టే మీ గనక మచ్చలు పుట్టినయో పుచ్చి పురుగులు పడ్డట్టు మీ వ్యాపారానికి నేను ఇదిగో నా చుట్టభ్యాసం ఉంది కానీ సిగరెట్ ఇస్తాను. సిగరెట్ నాకు ఎందుకు? ఇడితే 4 పట్లు పట్టు. గిట్టకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చే. నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను. నలిపానా నీకు పనికిరాదు. ఈ దేవుడి పేరు నాకెందుకు నాయన? నాకు కావాల్సిన 1 రూపీస్ ఇస్తే ఎందులో తప్ప 1 రూపీస్ ఏ దేవులే పెట్టాము. అదే బాబు నా సంచి పిసుకుతున్నారు. ఐఎమ్ సారీ తప్ప ఇప్పుడు నా పిసికింది నీ సంచి. నా జేబు అనుకున్నాను. అమ్మా బాబు జేబులో చేయి పెట్టాడు. సొప్ప చేసినట్టు చూస్తున్నాను. ఎంత అడిగింది? 1 రూపీస్. ఇప్పుడు కొట్లో శ్రేంజ్ ఉంటుందా? అదేంటి బాబు? శ్రేంజెస్ ఉంటుందా? అంతా 500, 200, 100 శ్రేంజెస్ ఉంటుందా? అసలు మొత్తం లోపల పెట్టి తాళం వేస్తున్నాడు. నువ్వు అడిగింది అంత 1 రూపీస్. నువ్వు అడిగింది 1. నేను ఇస్తున్న 10. ఇదా అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు. ఓ ముంగరాలు లాగేది నీ తేడా లేదు. అనవసరం తేడా జరిగేదని. అమ్మా బాబు గారిని చిన్న డబ్బులు అడిగితే 10 రూపాయలు చెక్కు చేతిలో పెట్టాడే. అయినా బాబు గారు చెయ్యి బంగారం చెయ్యమ్మా. తప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పచ్చివాత వచ్చి పడిపోయినా బాబు గారు అయ్యో ఏడుతానే తుప్పల పైన పడుతుంది. అది నోరా పంచాయతీ పట్టు పంప. అమ్మాయిని మగడు బహుగర్భంగా మీ చేతుల్లో పెడుతున్నా. అమ్మాయి మన్మద మొలక. అమ్మాయి మన్మద మొలకే. అమ్మ మార్కాపురం పలక. అబ్బాయి మొదటిపై గిలక. ఈ గిలకల పిలకలతో దిష్టి పిలిపించమ్మా. రామ్మా రాలే బాబు గారు ఆగలేకపోతున్నాడు. తప్ప గుడివాడు రామకృష్ణ అని మీ ఇంట్లో అప్పుడు దేవాలయంలో వాయించేవాడు. అవును. మృదంగం వాయించేవాడు. బాగా వాయించేవాడు. డోలక్ వాయించేవాడు. అవును. తబలా వాయించాడు.